హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారాలు. పోలీస్ స్వర్గం కథ 2024 కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలీస్ స్వర్గం. కార్తీక మాసం ముగింపు సందర్భంగా భక్తులు తెల్లవారుజామున లేచి నదిలో స్నానం చేసి నేతిలో ముంచిన ఒత్తులతో అరటి దొప్పలలో దీపాలను వెలిగించి నదులలో వదులుతారు. భగవంతుని ముందు ఊసిరికాయలపై దీపాలను వెలిగించడం సంప్రదాయంగా వస్తుంది. ఈ రోజున మహిళలు ప్రాంతకాలంలో లేచిన స్నాన నదులు ముగించి దేవాలయాల్లో పూజ చేసి అనంతరం కోనేరులో దీపాలను వెలిగించి వదిలిపెడతారు. బియ్యం పిండితో చేసిన దీపాలను ఎక్కువగా వాడుతారు. ఎన్ని ఆటంకాలు కల్పించినా నిర్మలమైన భక్తి శ్రద్ధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించు పోలి వైకుంఠానికి చేరుకున్న రోజున పోలీస్ వర్గంగా పండుగ నిర్వర్తిస్తారు. పోలీస్ వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలో దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కలమైన పాటించాల్సిన అవసరాన్ని సూచించగల. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలకే పోలిక. చిన్నప్పటి నుంచి పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటిగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని, ఆ అత్తగారి నమ్మకం ఆచారాలన్నీ పాటించే హక్కు ఆమెకి ఉందన్నది ఆమె అహంభావం. అందుకే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడలను తీసుకొని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడలతో కలిసి చక్కగా నది స్నానం చేసి దీపాలను వెలిగించుకొని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదో ఇంట్లో లేకుండా జాగ్రత్త పడి మరీ బయలుదేరేవారు. అత్తగారు కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసే ప్రయత్నాలు సాగనే లేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకొని దానితో పత్తిని చేసేది. పోలి దాని కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికి కనిపించకుండా ఉండేందుకు దాని మీద బొట్టను బొర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించేది. పోలి చివరికి అమావాస్య రోజున రానే వచ్చింది. కార్తీక మాసంతా చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నది స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరేది. వెళ్తూ పోలి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించి మళ్ళీ వెళ్ళింది. కానీ పోలి ఎప్పట్లాగే ఇంటి పనులను చకచక పనులను ముగించుకొని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మ ఆచరణ చేసిన పోలిని చూసి దైవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందిలో స్వర్గానికి తీసుకెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే నది స్నానం చేసి ఇంటికి చేరుకుంటున్న అత్తగారు, ఆమె కోడళ్ళు ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకొని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి అతుసులయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటుగా తమ కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంతో పోలి కాళ్ళను పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసిన ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు నిష్కలమైన మనసు ఉందని చెబుతూ వారిని కిందకు దించేశారు. ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తెలుసుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి దొప్పలలో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితాలలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి దీపాలను చేసుకుంటూ పోలినే తెలుసుకుంటారు. ఆశ్వీజ అమావాస్య మొదలుకొని కార్తీక అమావాస్య వరకు ప్రాంతకాలమే లేది. నది స్నానం చేసి దీపములు వెలిగింపలేని వారు ఈ పోలి స్వర్గం నాడు తెల్లవారుజామున అనేది నది స్నానం ధరించిన ఫలితం, దీపములు వెలిగించిన ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలో ఏ రోజు దీపాన్ని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని కూడా చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మణులకు దీపాన్ని కానీ స్వయం పాకాన్ని కానీ దానం చేస్తుంటారు. తెలుగువారు ఇటు పోలిన్ అటు దీపాన్ని కూడా శ్రీ మహాలక్ష్మి రూపంగా భావిస్తుంటారు. అందుకని చాలామంది ఈ పోలి దీపాలను అమావాస్య రోజున వెలిగించుకుంటారు. ఇది పోలి స్వర్గం వివరం. కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందిలో స్వర్గానికి చేరుకుంటారు లేదా అన్నది.
తర్వాత ఆ మాట ఆచారాన్ని పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందని చెప్పడం ఈ కథలోని అంతర్యంగా వస్తుంది. భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సిందే శ్రద్ధ కానీ ఆడంబర కాదని సూచిస్తుంది. అన్నిటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు కొనగనవని హెచ్చరిస్తుంది. అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత ఉండాలన్న నీతిని బోధిస్తుంది. అందుకే ప్రతి మాసంలోనూ ప్రతి తెలుగు ఇంట్లోనూ పోలీస్ వర్గం కథ వినిపిస్తూనే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విశ్వతేజ.